కంటే ముందుగానే ఏపీలో పొలిటికల్ హీట్ ఎలా ఉందన్నది మనం చూస్తున్నాం. మరి ఢిల్లీ తర్వాత విజయవాడ ఉండవల్లిలో టీడీపీ జనసేన అలాగే బీజేపీ కలిసి చర్చలు చేశారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా వాళ్ళు ఇవాళ మాట్లాడుకునడం అయితే జరిగింది. అలాగే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు సీట్లు అనేది కూడా ఒక కొలికి వచ్చే అవకాశం, ఏ క్షణమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. మరి ఈ దేశకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆడి విల్సన్ గారు, రమేష్ గారు ఉన్నారు. ముందుగా బీజేపీ నాయకులు ఆడి విల్సన్ గారితో మాట్లాడదాం. ఆడి విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. ఓకే అండి, నమస్తే అండి. చెప్పండి మేడం. మరి ముగ్గురు కలిసి ఎప్పుడెప్పుడు అని టీడీపీ జనసేన లేకపోతే మీ అభిమానులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన చిత్రం అయితే వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ముగ్గురు కలిసి వెళ్ళబోతున్నారు. ఒక మంచి మేనిఫెస్టోను కూడా రూపకల్పన చేసే దిశగా ఇవాళ ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు జనసేన బీజేపీ సీట్ల విషయానికి వస్తే ఎలా ఉండబోతోంది సీట్ల సర్దుబాటు? ఎందుకంటే ఇప్పటికే చూస్తే వైఎస్ఆర్సీపీ విమర్శించడమే కాదు, కొన్ని సామాజిక వర్గాలకు అంటే లభించిన ఆదరణ అయితే తక్కువైంది. వాళ్ళకి సీట్లు టికెట్లు ఇవ్వడంలో మొండిచే చూపించారంటున్నారు. అంటే సామాజిక వర్గాల వారీగా కూడా ఈసారి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే ఇది అంత జనసేన బీజేపీ జస్ట్ వాళ్ళ సీట్ల సర్దుబాటుగానే అనుకోవచ్చండి? ఇప్పుడు ఎలా ఉండబోతుంది 30-80 సీట్ల సర్దుబాటు? వాస్తవానికి మేము ఈ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతరించాలని డిసైడ్ అయ్యే మేము పొత్తుకెళ్ళాం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు డ్రైవ్ చేశారు. ఎందుకు చేశారంటే ఈ ప్రభుత్వాన్ని దించడం అనేది అనివార్యమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడం అనేది అవసరం అని చెప్పని ప్రజా అవసరం దృష్ట్యా మరి ఒక బలమైన భావోద్వేగం ప్రజల్లో ఏర్పడ్డ నేపథ్యంలోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకెళ్తా ఉన్నాం. వాస్తవానికి మేము 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో ప్రతి నియోజకవర్గానికి 3 లెక్కన ఐడెంటిఫికేషన్ చేసి మేము ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధపడ్డ నేపథ్యంలోనే ఈరోజు పొత్తు అనే అంశం వచ్చింది. మేము పొత్తు గురించి అనేక సందర్భాలు చెప్పాం. దీని గురించి మా పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేయాలని చెప్పని కూడా చెప్పాం. ఇక్కడ మాకు ఎన్ని సీట్లు ఇచ్చినా ఆ సీట్లలో సామాజిక న్యాయం జరగడం కోసం కూడా మేము ఉన్న 5 సీట్లు 6 సీట్లు 8 సీట్లు ఒకవేళ పొత్తులో మేము అంగీకరించిన ఒక 10 సీట్లు ఎన్ని సీట్లు అంగీకరించినా అందులో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి అంటే అందరికీ న్యాయం జరగడం కోసం ప్రయత్నం చేస్తాం. అందులో ఏం సందేహం లేదు. నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కూడా నేను చెప్పేదంటే మా మేనిఫెస్టోలో మేము స్పష్టంగా బడుగు వర్గాలకు సంబంధించిన వికాసం రాబోయే రోజులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కుంటుపడింది. నేను గతంలో చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిగా కూడా చెప్తున్నాను. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసిన తర్వాత మాలా మాదిగ రెల్లి పేరుతో ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారంటే ఆయనకి విజన్ లేదు. అధికార యంత్రాంగం చెప్తా ఉంది ఇట్లా ఎప్పుడు చేయకూడదు, ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు కూడా మనం డైవర్ట్ చేయకూడదు అని చెప్పినా ఆయన వినకుండా ఆయన వ్యవహార శైలి నేను అమ్మ వడ్డిచ్చాను లేకపోతే జగన్ దిగునిచ్చాను అట్లా వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఈ రోజు దళితులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించే పరిస్థితి లేరు. మళ్ళీ వచ్చినా ఇదే పరిస్థితి కదా అనుకుంటారు. అదే సమయంలో దళితుల ఆత్మగౌరవ దెబ్బతిన్నది. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మా డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం వరకు కూడా దళితులకు సంబంధించి హత్యలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో ఆయన హంతకులను కాపాడే దిశలో వెళ్తున్నాడు అనేది పబ్లిక్ పూర్తిగా అంటే బడుగు వర్గాల వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నది ఉపకులాల వర్గీకరణ కోసం, దానికి ఒక పెద్ద ప్రకటన అయితే చేశారు. మరి అలాంటి ఇంపాక్ట్ అది ఇక్కడ ఏపీలో ఎలా కనిపించబోతోంది? దాన్ని మళ్ళీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారండి ఏపీలో? ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడి ఉంది. ముఖ్యంగా అది మా మేనిఫెస్టోలో కూడా చోటు చేసుకోబోతా ఉంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఏదైతే అంబేద్కర్ మా పార్టీ అధినేత దివంగత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అంత్యోదయ ఏదైతే సామాజిక ఫలాలు కింది వర్గాలకు అందాలనే ఒక సూత్రీకరణ ఏదైతే ఉందో పార్టీ లైన్, దానికి అనుకూలంగానే మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, మాలకు కానీ ఇంకా ఇతర కులాలకు ఎవరికి వ్యతిరేకం కాదు బీజేపీ. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది దశాబ్దాలుగా ఉన్న పోరాటం కాబట్టి నరేంద్ర మోడీ గారు దాన్ని అంగీకరించి మన హైదరాబాద్ లో కూడా సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అదే సమయంలో ఈ రోజు 5 మ్యాన్ కమిటీ 7 మ్యాన్ కమిటీకి వెళ్ళింది. పార్లమెంట్ లో ఆర్టికల్ 41 ని అమెండ్ చేయాల్సి 341 అమెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్మానం చేస్తే ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తుంది, అందులో డౌట్ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎస్సీ వర్గీకరణ చేయగలదు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో మాది ఓట్ బ్యాంకు 50 నుంచి 60,000 ఓట్ బ్యాంకు. కాబట్టి ఈ రోజు మొన్న మాకు తక్కువ టైం ఉంది కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఒక పెద్ద విజృంభణ వస్తుంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మాదిగా రెల్లి ఈ రెండు కులాలు కలిసి కూడా వర్గీకరణ ఫలాలు అందుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా పోలరైజేషన్ అవుతారు. పోలరైజేషన్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ కూడా దాదాపు ఇప్పుడు ఇంతకుముందు 1% అన్నారు కదా, 7% తో మొదలవుతుంది, అందులో సందేహం లేదు. నరేంద్ర మోడీ గారికి సొంతంగానే 20% ఓట్ బ్యాంక్ ఉంది. ఇది ఆయన అయోధ్య రామ మందిరం కానీ లేదా 370 ఆర్టికల్ కానీ ఇటువంటి బిల్స్ తేవడం ద్వారా. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ముస్లింస్ వ్యతిరేకం ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి తలాక్ బిల్లు ఇచ్చిన తర్వాత నిజంగా ఈ దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో ముస్లిం మహిళలకి అన్ని వర్గాల ప్రయోజనం ఉంటుంది. జగన్మోహన్ గారి పాలనలో ఆ అభివృద్ధి అడుగంటింది, పరిశ్రమ లేదు, ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారాలని డిసైడ్ అయ్యాము. ఆ దిశగానే ఈరోజు అన్ని పార్టీలతో కలిసి మేము ముందుకెళ్తున్నాం. వర్గీకరణ అనేది 2-3 దశాబ్దాల నుంచి సుదీర్ఘంగా వస్తున్నటువంటి ఉద్యమం. మాలల్లో కొద్దిగా ఏమైందంటే మాలలలో కొంచెం ఎడ్యుకేటెడ్ చాలా ఉండదు. మాలల యొక్క ప్రభావం ఈ వ్యవస్థల పైన ప్రభుత్వాల పైన ఉంటూ వచ్చింది. ఆ తర్వాత మాదిగలు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ వల్ల ఏమవుతుందంటే అనేక రాజకీయ పార్టీలు మాలల వైపు మగ్గు చూపడం జరుగుతుంది. ఇది ఏమవుతుందంటే ఎన్నికల సమయంలో మీకు హామీలు ఇస్తాం, మీ యొక్క విభజనకు ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్పి తర్వాత ప్రభుత్వంకి వచ్చిన తర్వాత రకరకాల సాకులు చూపించాం. ఇది ఎందుకంటే ఈ మేనిఫెస్టోలు కూడా, ఎందుకంటే సార్ మన మేనిఫెస్టో కమిటీ మెంబర్ కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే అండి, మళ్ళీ మీ టర్మ్ వచ్చినట్టు మళ్ళీ మీరు చెప్తారు ప్లీజ్ అండి, ఎందుకంటే ఇంకా మనం పరిచయం చేయలేదు రమేష్ గారిని, రోజారాణి గారు. ఓకే, ఇదే ఇష్యూకి సంబంధించి జనసేన నాయకులు రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. కాకపోతే